తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఎలా విడిపించాలి అని ఆలోచిస్తున్నారా? ఎవరైనా విడిపించి వారే కొనుక్కుంటే బాగుండు అని కూడా అనుకుంటున్నారా? మహమ్మద్ బులియన్ జ్యువెలరీ మార్ట్ వారు బ్యాంకులోను మరియు ఇతర ప్రైవేట్ సంస్థలు తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం ఏ రేటు ఉంటే ఆ రేటుకి మీ వద్ద కొంటారు. సంప్రదించవలసిన చిరునామా 9963755985. మరొకసారి వినండి, 9963755985. థ్యాంక్ యూ. మీరు విజయవాడలో ఉంటున్నారా? విజయవాడలో ఉంటూ ఏదైనా ఫంక్షన్కి వెళ్లే ముందు ఇంటికి తాళం వేసి వెళ్తున్నారా? అలా ఫంక్షన్లకి తాళాలు వేసి వెళ్ళే ప్రతి ఒక్కరికి సంబంధించిన వార్త ఇది. మీరు ఖచ్చితంగా ఇది వినాలి, చివరి వరకు మీరు చూడాలి. దానికి సంబంధించిన ప్రతి వీడియో సాక్ష్యం కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు వరకు బెజవాడ ప్రశాంతంగా ఉందనుకున్నాం, కానీ బెజవాడలో దొంగతనాలు జరుగుతున్న విషయం మీకు తెలియజేసేందుకు మేము ముందుకు వచ్చాం. విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలోని సాయిబాబా గుడి సాయిబాబా గుడి వెనకాల ఉన్న ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఎలా జరిగిందంటే చాలా చాకచక్యంగా వ్యవహరించారు దొంగతనం చేసిన వ్యక్తులు. ఎలా దొంగతనం చేశారంటే నిజంగా స్పాట్కి వెళ్ళిన బెజవాడ న్యూస్ బీటీవీ కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఉందన్నమాట. ఆంధ్రప్రభ కాలనీకి సంబంధించిన చికెన్ షాప్ నిర్వహించే లింగం గోపి అనే ఓ వ్యక్తి నిన్న ఫంక్షన్ ఉండటం వల్ల నిన్న మధ్యాహ్నం 2 గంటలకి ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళారు. మళ్ళీ సాయంత్రం సరిగ్గా 4-4:30 ఆ టయానికి ఇంటికి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏం జరిగిందని కుటుంబం అంతా వెళ్ళి చూసేసరికి అక్కడ తాళాన్ని కోసేసి ఒకవైపు లింక్ కట్ చేసి ఉంది. ఎలా కట్ చేశారో తెలుసా అండి? పక్కనే స్విచ్ బోర్డు ఉంది. స్విచ్ బోర్డు నుంచి ఒక ఎలక్ట్రికల్ వైరు, అంటే కనెక్షన్ వచ్చే వైర్ ఒకటి ఉంది. ఆ వైర్ని కట్ చేసి ఆ వైర్కి ఒక మిషన్ని కనెక్షన్ ఇచ్చుకొని స్విచ్ ఆన్ చేసి ఒక మిషన్తో ఆ తాళాన్ని కట్ చేశారు. అక్కడితో ఆగలేదు, లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బీరువా తలుపు తీసే ఉంది, కానీ లోపల లాకర్ తాళాలు మాత్రం ఆ కుటుంబ సభ్యులు చీరల కింద పెట్టి వెళ్ళారు. మరి దొంగ వాళ్ళు మామూలు వ్యక్తుల వాళ్ళు వెతకకుండా ఉంటారా, తీయకుండా ఉంటారా, తెలుసుకోకుండా ఉంటారా అంటే ఖచ్చితంగా తెలుసుకుంటారనే విషయం ఈ సంఘటనతో తేల్చేశారు. చీరల కింద పెట్టిన చక్కగా తాళం తీసుకొని ఓపెన్ చేసుకొని దాదాపు 4.60 అంటే 4,60,000 నగదు, దాదాపు 8 కాసుల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ డబ్బు ఈ బంగారం ఎందుకు ఉందంటే మరి వాళ్ళ పాప విదేశాల్లో చదువుతుంది. ఈ మధ్య విదేశాల నుంచి వచ్చింది, మళ్ళీ విదేశాలు వెళ్ళటానికి డబ్బు అవసరం కావడంతో దాచుకున్నారు. మరి ఆ డబ్బుని గుర్తు తెలియని దుండగులు లోపలికి ప్రవేశించి దాన్ని చాకచక్యంగా దాదాపు 2.5 గంటల వ్యయంలోనే చక్కగా తమ పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు. విషయం ఏంటంటే చుట్టుపక్కల ఒక్క సీసీ కెమెరా కూడా కనిపించకుండా పని చేశారంటే వీళ్ళు ఎంత నైపుణ్యం కలిగిన దొంగలో ఆలోచించండి. కింద మెట్ల మించి వెళ్తే కింద సీసీ కెమెరా ఉందని పక్కన ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ మించి దూక్కొని వచ్చి మరి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీసులు అవాక్కయ్యారు. ఘటనా స్థలానికి క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా వచ్చి చెక్ చేశాయి. దొంగతనం చేసిన వాళ్ళు కొన్ని వేలు ముద్రలు అయితే లభించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీపీ స్రవంతి రాయ్ గారు, అదేవిధంగా సిఐ వెంకటేశ్వర్లు గారు, మరి ఎస్ఐ సేనాపతి శ్రీనివాస్ గారు కూడా ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి బాధితుల నుంచి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ దొంగల భరతం పడతామని పోలీసులు చెప్తున్నారు. మరి ఆ దొంగలు దొరకాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు మనల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు గనక మీ ఇంటికి తాళం వేసి ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకుంటే సమీప పోలీస్ స్టేషన్లో ఒకసారి సమాచారం ఇచ్చి వెళ్ళాలని పోలీసులు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేయాలని
కోరుకుంటూ మరి ఎక్కడ ఎలాంటి దొంగతనాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్. నమస్కారం. నిన్న మధ్యాహ్నం మేము 1:40కి ఫంక్షన్కి వెళ్ళామండి. వెళ్ళి 4:10 కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు తాళం పగలకొట్టి పెట్టేసే ఉంది. మేము వెంటనే తీయకుండా 100 నెంబర్కి ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి తీసి మొత్తం అంతా ఇది చేసేటప్పటికి బీరువాలో 4,60,000 క్యాష్ మా పాపకి కడదామని ఉంచాము. 8 కాసులు బంగారం, అసలు ఏమీ లేదు బీరువాలో. అసలు ₹1 లేకుండా మొత్తం ఖాళీ చేసి పెట్టారు. ఎక్కడ నీట్గా చక్కగా చేసి పెట్టారు. మీ పేరమ్మా? నా పేరు లింగం రజని. ఇప్పుడు మామూలుగా మీకు అనుమానం తెలిసిన వాళ్ళు చేసి ఉండొచ్చా, తెలియని వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చా అని అనుమానం పడుతున్నారా? ఎవరన్నది నాకు గ్రహింపు రావట్లేదండి. నిదానంగా ఏమన్నా అంటే ఇప్పుడు కరెక్ట్ గా నిన్న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల లోపు 2 గంటల్లోనే చేశారంటే కొద్దిగా అనుమానాస్పదంగా మీకు ఏమైనా అనిపిస్తుందా? అనిపిస్తుందండి. ఎవరో తెలిసిన వాళ్ళే చేయాలి. ఎందుకంటే ఆ తాళం అనేది పెట్టానని కరెక్ట్ గా పెట్టానంటే ఎవరో తెలిసిన వాళ్ళకే తెలిసింది. తెలియని వాళ్ళకి పెట్టి మళ్ళీ అక్కడే పెట్టరు కదా, కళ్ళాచల్లా చేస్తారు కదా తెలియని వాళ్ళు అనేవాళ్ళు. తాళం వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్ళలేదా? నేను తీసుకెళ్ళానండి. ఎక్కడ పెట్టారు అది? చీరల కింద పెట్టాను. తాళం అక్కడ ఉందని కూడా వాళ్ళే తీసారు, మళ్ళీ అక్కడే పెట్టారు చక్కగా. బీరువాలో కూడా చెత్త ఏమి చేయాలి, కావాల్సినవన్నీ తీసుకున్నారు. వస్తువులు మొత్తం అన్ని తీసేసుకున్నారు. పోలీసు వాళ్ళు ఏమన్నారమ్మా? కంప్లైంట్ తీసుకున్నారండి. ఎఫ్ఐఆర్ రాశారు. చక్కగా బాగా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు జేసీబీ గారు ఇచ్చారు, అందరూ బాగా ఇచ్చేస్తున్నారు. రాత్రి 12:30 దాకా ఇక్కడే వచ్చారు. అంతా బాగానే చేస్తున్నారండి. బాగా సర్ది తీసుకున్నారు. మేము చేస్తామమ్మా, మీరు కంగారు పడమాకండి, పట్టుకుంటాము అంటున్నారు.